విధి నిర్వహణలో వేధింపులు తీవ్రం కావడంతోనే తాను ఆత్మహత్య యత్నం చేసుకున్నానని శ్రీకాకుళం కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపాల్ సౌమ్య అన్నారు. ఏ అధికారికి లేని వేధింపులు తనకే జరుగుతున్నాయని, అందువల్ల మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. ఇందులో రాజకీయ జోక్యం ఏమీ లేదని చెబుతున్న ప్రిన్సిపాల్ సౌమ్యతో మా ప్రతినిధి నాగభూషణ్ రావు ఫేస్ టు ఫేస్. కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపాల్ సౌమ్య గారు ఆమదాల శాసనసభ్యుల కోనరావు గారి తాలూకా వేధింపులు అలాగే ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉందన్నటువంటి ఉద్దేశంతో ఈ మధ్య సౌమ్య గారు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, దానికి గల కారణాలు ఏమిటనేది ఒకసారి సౌమ్య గారు మనతో ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. మేడం గారు, గతంలో ఈ కోనరావు గారితో ఏమైనా పరిచయాలు ఉన్నాయా, లేదంటే మీరు డ్యూటీలోనే ఆత్మహత్య వేధింపులకి గురయ్యారా? గతంలో నాకు పరిచయాలు ఏమీ లేవండి. డ్యూటీ పరంగానే 2 నెలలుగా వేధింపులకైతే నేను గురయ్యాను. మానసికంగా ఇంకా చాలా ఒత్తిడి పెట్టారు. ఫిజికల్గా కూడా హెరాస్ చేసి ఇంకా ఫైనల్గా అన్యాయంగా ట్రాన్స్ఫర్ కూడా బదిలీ చేయించారు చాలా దూరము. ఏం తప్పు చేశానో నాకైతే అర్థం కావట్లేదు. అదే విషయాన్ని నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ అది పెట్టి అడగడం కూడా జరిగింది. అయితే ఇంతవరకు నాకు న్యాయం అంటూ జరగలేదు. ఇంకా నేను బయటకు వచ్చి చెప్పడం వలన ఇంకా నెగిటివ్గా ఎమ్మెల్యే గారు మాట్లాడడం, అతని కార్యకర్తలతో మాట్లాడించడం అవన్నీ చేస్తున్నారు. అవేవి నేను తట్టుకోలేని విపరీతమైన మనస్తాపానికి గురవ్వడంతో ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సి వచ్చిందండి. అంటే ఉద్యోగపరంగా మీ బిహేవింగ్ బాగోవడం లేదు, అందువల్ల నేను ఓదార్చే విధంగా మాట్లాడాను తప్పు, కానీ ఇటువంటి విధంగా నేను ఆవిడని వేధింపు చేయలేదు అంటుంది ఈ మధ్య చెప్పేటటువంటి వాస్తవాలు. మీ కేబీజీ తాలూకు స్టాఫ్ కూడా మీ తాలూకు ప్రవర్తన కొద్దిగా కటుగా ఉంటుంది అన్నటువంటి విధంగా మాట్లాడారు. దానికి మీరేమంటారు? నేను నా ఉద్యోగ ధర్మం అయితే చాలా సక్రమంగానే నిర్వహిస్తున్నానండి. అందువల్ల నేను ఇంత డేర్గా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నా సైడే తప్పు ఉంటే నేను ఇలా బయటకు రాలేను కదా. అందువల్ల నేను నా పైన ట్రాన్స్పరెంట్ విచారణ జరగాలని నేను కోరుకున్నాను. ఆ విషయాన్ని నేను బయటకు కూడా చెప్పాను, పై అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్ళాను. అయితే మరి ఎమ్మెల్యే గారు మరి వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేశారు. జూలై 1న అతని ఆఫీస్కి పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. ఆ విషయాన్ని నేను సార్కి ఆ రోజే అడిగితే ఇంకా రెట్టింపు ధోరణితో నన్ను తిట్టడం జరిగింది. అలాగా దాన్ని బేస్ చేసుకొని 10వ తారీఖున అతని కార్యకర్తను స్కూల్కి పంపించి వేధించడం చేశారు. ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఆ వేధింపులు అయితే ఆగకుండా ఫైనల్గా ట్రాన్స్ఫర్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఉద్యోగపరంగా మీరు మీ విధులు నిర్వహిస్తున్నారు, అయితే దీన్ని రాజకీయ కోణంలో కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది, దానికి మీరేమంటారు? నేనైతే నా పోరాటం ఒంటరిగానే నా ఉద్యోగం కోసమే చేస్తున్నానండి. ఏ రాజకీయ నాయకులకి నేను ఎవరికి చెప్పలేదు. వాళ్ళు నా విషయాన్ని తెలుసుకొని పరామర్శకు వచ్చి ఇలాగ వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ హెల్ప్ కావాలని నేను అడగలేదు. వాళ్ళు వచ్చి మేము మీకు అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ సైడ్ తప్పేమీ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదండి. ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్స్ ఇంకా మా స్కూల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి భయపడి అతను ఏం చెప్తే అది వాళ్ళందరూ చెప్తున్నారు నా పైన. ఇది సౌమ్య గారి మాటలు. స్థానిక ఎమ్మెల్యే గారిని భయపడి మిగతా స్టాఫ్ అంతా చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే వేధింపులు అయితే బాగానే చేశారు. ఇక్కడ జాయిన్ అయిన తరపు నుంచి కూడా నా ఎమ్మెల్యే గారి నుంచి వేధింపులు తీవ్రంగా ఉన్నాయి. నేను అతని దగ్గర ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేను కాబట్టి నన్ను పై అధికారులు దీన్ని పరిశీలించి నాకు ఎక్కడ మంచి స్థలంలో ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుతున్నట్టుగా సౌమ్య గారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ టీంతో నాగభూషణ్, ప్రైమ్9 న్యూస్, శ్రీకాకుళం.